మీ పేరు? సతీష్ సార్. సతీష్ గారు 27 ఇయర్స్. వీరికి గత ఎప్పటి నుంచి మీకు బ్యాక్ పెయిన్ ఉంది? 3-4 మంత్స్ ఉంది. అయితే ఇప్పుడు వీరికి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తోటే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి చూడండి ఏ విధంగా చేసేది, ఎలా రిజల్ట్స్ ఉందో వారు చెప్తారు వారి మాటలను. ఓకే రైట్, పండుకోండి. బోల్ పడుకోండి. తల లోపల పెట్టండి, దాంట్లో పెట్టి చేతులు వెనక పెట్టుకోండి. రైట్, ఎక్కడ సార్ నొప్పి? ఇక్కడ వస్తుందా? ఇదే కదా? రైట్, ఇలా వెళ్తుందా? ఇలా పోతుందా? ఓకే, ఇలా పోతుంది. ఇక్కడ ఉందా? లేదు, ఓన్లీ ఇక్కడ దాకా. రైట్ సైడ్లో L4 L5 దగ్గర ఇక్కడ పెయిన్ వస్తుంది. ఫ్రీ అండి సార్. రిలాక్స్ ఉందా? వీరికి లంబార్ అంటే లోయర్ బ్యాక్లో వీరికి లంబార్లో ఉంది. లంబార్ అంటే L1 L5 L1 L2 L3 L4 L5 అని లంబార్ అంటారు, S1 దాకా. ఇక్కడ ప్రాబ్లం ఉంది వీరికి, ఇక్కడ పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ థొరాసిక్, ఇది థొరాసిక్ అంటారు ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థొరాసిక్ అంటారు. ఇక్కడ ఏమైనా ఉందా పెయిన్? లేదు, ఓన్లీ ఇక్కడే ఉంది. ఓకే, అయితే లంబార్ చేసే కంటే ముందు థొరాసిక్ మనం చేసుకుంటా, తర్వాత లంబార్కి వస్తాం. ఫ్రీ సార్. ఉందా? లేదు కదా? రైట్, ఫ్రీగా ఉండండి. ఫ్రీగా సౌండ్ వస్తుంది చూసారా? ఫ్రీగా. ఓకే, 2 ఫ్రీ సార్. ఓకే, గ్యాస్ కూడా ఉంది బాగా, మీకు గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా రావట్లేదు ఇవి. అదేవిధంగా థొరాసిక్ అంటే తర్వాత సర్వైకల్ చేస్తున్నాము సార్. ఫ్రీగా ఉంది. ఫ్రీ, శ్వాస తీసుకోండి సార్, వదిలేండి. రైట్, శ్వాస తీసుకోండి, వదిలేండి. సౌండ్ వచ్చిందా? ఓకే, 2 కాలు ఫోల్డ్ చేసి పైకి మడవండి, పైకి సార్. ఫ్రీ. ఓకే, సార్ ఫ్రీగా వదిలేండి. సార్ నా వైపు తిరగండి సార్. 1 సైడ్ తల్ల దగ్గరండి, అలా కాదు, నడుము దగ్గరని, ఇంకొంచెం. రైట్, ఈ 2 ఇలా పెట్టుకోండి చేతులు. ఓకే, కింద కాలు పొడవు పెట్టుకోండి సార్. కింద కాలు పొడవు పెట్టుకోండి. నన్ను ఇది ఇవ్వండి. రైట్, ఇది స్ట్రైట్ పెట్టుకోండి. స్ట్రైట్. ఓకే, కొంచెం ముందుకు రండి. ఫ్రీగా వదిలేసిండి బాడీ, ఫ్రీగా. ఓకే, వినిపించే సౌండ్. ఇటు తిరగండి మళ్ళీ. ఓకే, ఒక సెకండ్ దగ్గరండి. రైట్, స్ట్రైట్ కింద పెట్టండి. ఈ కాల్ ఫోల్డ్ చేయండి. స్ట్రైట్, ఇది స్ట్రైట్ పెట్టండి. లాక్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. నడుము దగ్గరని, ఇంకా దగ్గర. ఓకే, ఫ్రీ. శ్వాస తీసుకోండి, వదిలేండి, వదిలేండి, వదిలేండి. శ్వాస బిగపట్టద్దు, వదిలేండి. ఫ్రీ. ఓకే, రైట్. ఓకే, ఫ్రీ. రైట్. ఓకే, దిగండి, చెక్ చేసుకోండి.
ఓకే, ఎలా ఉంది? ఫ్రీ అయిందా? నడుము దగ్గర ఫ్రీ అయిపోయిందా? ఓకే, వీరికి చేసాము. వీరి ఒపీనియన్ ఎలా ఉందో చెప్తారు, ఫీల్? చాలా బాగుంది. నిన్నటి నాకు చాలా పెయిన్ వచ్చేసింది, నిన్న ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు కొద్దిగా చేసాక సార్ కొద్దిగా ఫ్రీ అనిపించింది, చాలా బాగుంది. ఓకే, అయితే ఈ విధంగా చాలామందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత డాక్టర్ దగ్గర పోతే వారు మీకు ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, డిస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి 1 నెల 2 నెలల మందులు ఇస్తారు. తర్వాత తగ్గదు, కొన్ని రోజులు ఇంకా వేరే డాక్టర్ పోతారు, అలా మార్చుకుంటూ పోతుంటారు. ఆ డిస్క్లలో స్పేస్ తగ్గిపోవడము, బల్జీ రావటము, రకరకాల చేంజెస్ అవుతాయి. ఆ విధంగా మళ్ళీ సయాటికా పెయిన్ వస్తుంది దాని నుంచే, లేదు కింద ఉంటే పైన మెడ నొప్పి వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, రకరకాలు అంత స్పైన్ రిలేటెడ్ అన్నీ ఆ విధంగా పెరుగుతూ పోతాయి. స్పైన్లో ఒకచోట ఇబ్బంది వస్తే మిగతా అంతా కూడా పై నుంచి కింద నుంచి పైకి విధంగా ఇదైపోయి సమస్యలు పెరుగుతాయి. అయితే చిన్న సమస్య ఉన్నప్పుడే చేయించుకుంటే క్లియర్ అయిపోతాయి. రైట్ సార్, మీ పేరు? అశోక్ కుమార్ సార్. ఓకే, ఎప్పటి నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ మీకు? నాకు ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది సార్. 1 నుంచి. మీ వయసు ఎంత సార్? 39 years. ఓకే, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఓకే మీకు మోకాలు నొప్పులు వచ్చాయి. అదే మీ D3 ఎంత ఉందో ఒకసారి చెప్తాను సార్, చెక్ చేసి. మీ D3 20 లోపల ఉంది సార్, 18, 20 లోపల ఉంది. అంత తక్కువ ఏం లేదు, పర్వాలేదు, ఇంకొక 10 పెరగాలి. D3 తక్కువ ఉందంటే కాల్షియం మీకు బాడీకి కన్జంప్షన్ కాదు. D3 పెరిగినంతే బాడీ గట్టుకుంటుంది కాబట్టి అది కూడా ఒక కారణం. ఏదైతే ఇక్కడ మీకు పెయిన్ వచ్చేదానికోసం ముఖ్యంగా మోషన్ సరిగా ఉండాలి. అదేవిధంగా మీ గ్యాస్ట్రిక్ కూడా ఉండవు. గ్యాస్ట్రిక్ తగ్గిపోతే పూర్తిగా ఇది ఈజీగా మనం బాగా చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది చేసేది ఏదైతే ఉందో పర్మనెంట్గా మీకు మళ్ళీ మోకాలు నొప్పులు ఎప్పుడు రావు ముందు. ఓకే, కాలు స్ట్రైట్ పెట్టుకోండి సార్. ఓకే, మీకు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళు తేడా వచ్చేసింది, అది ఇక్కడ చూపిస్తాను. అది సార్ స్ట్రైట్ కొంచెం జరగండి వెనక్కి. ఆ కాలు కూడా పెట్టుకోండి. సెంటర్ అండి, అది ఉంచండి, పర్వాలేదు. సెంటర్ అండి సార్. రైట్, ఏం వస్తుంది సార్? ఎక్కువగా వస్తుందా? రైట్, ఫ్రీ సార్. ఫోల్డ్ చేయండి. సరే, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, పెయిన్ వస్తుంది, ఇంతకుముందు ఇబ్బంది ఉంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పెయిన్ వస్తుంది. ఇక్కడ బాగా నొప్పి వస్తుంది. ఓకే, వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వస్తుంది సార్. ఫ్రీ 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఫోల్డ్ చేయండి సార్.
ఇక్కడ ఫ్రీ అని చూసారు, మళ్ళీ సార్ ఫ్రీ అవునా, ఇది మూవ్ జస్ట్ 3 4 5 6 7 9 10 రైట్ మళ్ళీ సార్ 1 2 సార్ రెండు కాళ్ళు అటువైపు పెట్టి తిప్పండి సార్, ఎలా ఎందుకంటే ముందుకు రండి, అలా కాదు దించడం కాలు కింద, రైట్ కిందకు పోయినా సార్, ఓకే మళ్ళీ స్ట్రైట్కి రండి, 1 2 3 4 మళ్ళీ కిందకు పోయినా 1 2 3 4 మళ్ళీ పైకి రండి 1 2 3 4 5 ఎల్లు నొప్పులు వచ్చేసా, ఎల్లు నొప్పులు ఉన్నాయి బాగా, మళ్ళీ రండి, మళ్ళీ పైకి రండి సార్, ఓకే ఇక్కడ పెయిన్ చూసారా, కింద పెయిన్ వస్తుంది ఇక్కడ, ఫ్రీ రైట్, ఓకే సార్ చెక్ చేసుకోండి. ఎలా ఉంది సార్, చాలా ఫ్రీ. ఫ్రీ అయిపోయింది, గ్రిప్ పెరిగింది కదా, ఓకే సార్ కొంచెం. అయితే ఈ విధంగా 35-40 ఇయర్స్ ముఖ్యంగా మహిళలకి 40 ఇయర్స్ తర్వాత చాలా రిచ్గా ఉంటారు, డ్రెస్సింగ్ అంతా బాగుంటుంది, కానీ రెండు కాళ్ళు ఇట్లా ఎగురుతూ తిరుగుతుంటారు, వాళ్ళందరికీ కూడా మోకాలు నొప్పులే, అలా వదిలేసేస్తే ఎక్కువైపోతాయి, లాస్ట్కి బెడ్ రిడన్ కూడా అవుతారు కొంతమంది వయసు పెరిగకుంది. ఇలాంటివన్నీ కూడా సర్జరీ అవసరం లేకుండా మోకాలు నొప్పులు బాగా చేస్తాం ఎవరికైనా కానీ. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, నిద్ర పట్టకపోవడం ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటారు, నెక్స్ట్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇలాంటివన్నీ చూసుకుంటూ చేసుకుంటే ఎలాంటి మోకాలు నొప్పులు కూడా మనం బాగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి సార్ చాలా ఫీల్ అవుతున్నారు, ఫ్రీ బాగా అయిందని చెప్పేసి ఎవరికి కూడా చేస్తున్నాం. రైట్ సార్.